ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. జూమ్ దగ్గర లేచున్న విశ్వాసులకు మరియు యూట్యూబ్ ఛానల్ దగ్గర ఉన్న వారికి కూడా ప్రభు పేరిట వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఇది గొప్ప అవకాశం. యేసు క్రీస్తు శిలువను గురించి ధ్యానించడం, ప్రకటించడం, మరి మనం తెలుసుకోవడం చాలా అద్భుతమైన కార్యమని మరొకసారి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటలు గత 5 రోజులుగా మనము ధ్యానిస్తున్నాం. ఈరోజు ప్రభు పలికిన మాట, శిలువలో వ్రేలాడుతూ పలికిన మాట, 5వ మాట ధ్యానించబోతున్నాము. మరి నేను దేవునికి ఎంతో వందనస్తురాలను. దేవుడు కృప చూపి నన్ను ఈ మహాకార్యానికి వాడుకుంటున్నందుకు తగిన ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, ఆలోచన ఇచ్చి, దేవుని వాక్యం యొక్క జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు మరి అంశము సాంత్వనం. మరి దీని అర్థం సాంత్వనం అంటే ఒక ఉపశమనం, రిఫ్రెషింగ్, సేద తీర్చుట. అలసిన వారిని మరి వారికి అంటే ఎండలో అలసిన వారు మీ ఇంటికి వస్తే మీరు నీడలోకి వారిని చేర్చి ఒక చల్లని పానీయం, చలివేంద్రం అంటారు కదా, మరి ఒక చల్లని పానీయం వారికి అందిస్తే వారి దప్పిక, వారి అలసట, వారి మరి ఆ క్షీణావస్థ తీరిపోతుంది. అలాగూ అర్థాన్ని ఇచ్చేదే సాంత్వనం అనేది, రిఫ్రెషింగ్, ఉపశమనం కలిగజేసేది. ఈ 5వ మాట, సిలువలో వ్రేలాడుతూ పలికిన 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. ఇది యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29లో ఈ మాట ఉంది. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. యేసు ప్రభు నోటి నుండి వచ్చిన మాట. ఐ థర్స్ట్, నేను దప్పిగొనుచున్నాను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మరి ఆయన జీవ జలపు ఊట అని వాక్యంలో ఉంది. హీ ఈజ్ ద ఫౌంటైన్ ఆఫ్ ద లివింగ్ వాటర్స్. మరి ఆయన దప్పిగొన్నాడు అంటే దాని గురించి తప్పకుండా మనం ఆలోచించదగిన విషయం. దప్పి ఎందుకైంది యేసు ప్రభు? అసలు లోకంలోని జల నదులన్నీ కూడా, లేక మహాసముద్రాలన్నీ కూడా, జలరాశులన్నీ కూడా, మరి అన్నీ కూడా సృష్టించిన సృష్టికర్తకు దప్పికైందంటే మనం ఆలోచించదగిన విషయం. వై హీ వాస్ థర్స్ట్ అంటే ఆయన శరీరంలో ఉన్నాడని మర్చిపోకూడదు. అది ఒక నటన కాదు, లేక మరి ఒక అబద్ధము కాదు. యేసు ప్రభు 100కి 100 పాళ్ళు మానవునిగా, 100కి 100 పాళ్ళు దేవునిగా ఈ లోకంలో వచ్చినాడు. అంటే ఆయన దైవ కుమారుడుగా ఉన్నాడు, మనుష్య కుమారుడుగా ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు. మరి ఆయన ప్రవచనాలన్నీ కూడా ఆయనలో నెరవేరుతుంది. ఈ శిలువ మరణంలో దాదాపు 20 ప్రవచనాలు నెరవేరుకున్నది. ఇలాగూ దప్పికొంటాడని వాక్యంలో మనం చూస్తున్నాము. ఒకసారి 22వ కీర్తన మీరు చూడండి. ఆయన దప్పికొన్నాడు, ఆయన నోరు ఎండిపోయింది, ఆయన దవడకు మరి ఆయన నాలుక అంటుకొని పోయింది, ఆయన బలము చిల్ల పెంకు వలె ఎండిపోయిందని వాక్యంలో చూస్తున్నాం. 22వ కీర్తన 15వ వచనం చూడండి. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయన బలమంతా ధారపోసినాడు సిలువలో. మనం ఆయన పడిన శ్రమలు, ద ప్యాషన్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్, మనం చాలా బార్లు దాన్ని ధ్యానించినాము. ఈ 38 రోజుల్లో యేసు ప్రభు పడిన పటు బాధలన్నీ కూడా మన కన్నులకు కట్టినట్టే ఉంది. ఆయన ఇంత బాధపడుతున్నాడు, నింద, అవమానము, వేదన, హింసలు, మరి తూళనాడడం, ఎగతాళి, ఇవన్నీ భరిస్తున్నాడు. శరీరం అంతా గాయాలే, శరీరం అంతా ఎక్కడెక్కడ పొడిచినారో అక్కడంతా గాయాల నుండి స్రవించే రక్తము, శరీరంలో నుండి స్రవించిన రక్తము, చెమట, కన్నీళ్ళు కూడా ఉంటాయి తప్పకుండా. కన్నీళ్ళు కూడా చెమటలో మిళితమైపోయింది, రక్తము మిళితమైపోయింది. హీ గాట్ డీహైడ్రేటెడ్. నన్ను అడిగితే శరీరము ప్రాణంతో ఉండాలంటే హైడ్రేషన్ కావాలి. నీళ్లు తాగాలి, నీళ్లు తాగాలి అంటారు. ఎండాకాలం రాగానే తల్లిదండ్రులు పిల్లలతో అంటారు నీళ్లు తాగాలి, డాక్టర్లు అంటారు 8 గ్లాసులు నీళ్లు తాగాలి. మీరు నీళ్లు తాగుతూనే ఉండాలి, ఎందుకంటే శరీరంలో 3/4 నీళ్ళే. నీళ్లు తాగుకుంటే శరీరం ఎండిపోతుంది. చూడండి, యేసు ప్రభు పడిన పటు బాధల్లో
శరీరం నుండి ఆ నీరంతా పోయింది, చెమటలో పోయింది, రక్తంలో మిళితమైపోయింది, కన్నీటిలో పోయింది, రక్తం అంతా ధారపోసినాడు. కాబట్టి తన బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయన, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు అని అంటున్నాడు. 22వ కీర్తనలో 1000 సంవత్సరాల ముందు ప్రవచించిన ప్రవచనపు మాటలు నెరవేరడం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అలాగే కీర్తనలు 69:21 చూడండి. ఇక్కడ కూడా ప్రవచనపు నెరవేర్పు 69:21. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి. యేసు ప్రభుకు దాహం అవుతున్నది. అయితే సిలువలో వ్రేలాడే ఈ బందిపోటు దొంగలకు, అక్రమస్తులకు, దుర్మార్గులకు ఏం చేస్తారంటే బాగా గాయపరుస్తారు, కసిదీర వారిని హింసిస్తారు. వారు చనిపోవడం కాదు, వారు వ్రేలాడాలి సిలువలో. ఆ ఎండ మండుటెండలో కొన్ని దినముల వరకు ప్రాణం పోకుండా తల్లడిల్లి, మరి ఆ యొక్క లంగ్స్ మీద, హార్ట్ మీద, గుండె మీద అంత ప్రెషర్ పడుతూ, ఆ రిస్ట్ అంటే సిలువ కొడతారు కదా, ఆ వేదన అసలు వర్ణనాతీతం. అట్టి వేదనలో వాళ్ళు ఏం చేస్తారంటే చేదు చిరుకను నోటికి తగిలిస్తే అది వారికి కొద్దిగా నొప్పులు భరించడానికి ఉన్న ఉపశమనం అన్నమాట. కొన్ని దినాలు వ్రేలాంటి నేను చెప్పిన గద్దలు, కాగులు మరి వచ్చి పొడుచుకుంటాయి, ఆ దేహాన్ని పొడుచుకొని తింటాయి. ఆఖరికి కొన్ని దినములైన తర్వాత కొర ప్రాణం ఉంటుంది, ఆ కొర ప్రాణం వదులుతారు. అంటే అలాంటి భయంకరమైన చావుకు గురి చేస్తారు బందిపోటి దొంగలను, అక్రమస్తులను. సిలువ అంటేనే శాపగ్రస్తమైంది. అయితే పాత నిబంధనలో ఉంది, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరుకను త్రాగనిచ్చిరి. ఇది కూడా యేసు ప్రభుకు అదే విధంగా వారు చేస్తున్నారు. ఎందుకంటే చేదు చిరుకను నోటికి తగిలించినప్పుడు ఎందుకు నొప్పి భరించడానికి, లేక నొప్పి మైమరవడానికి, లేక నొప్పి తగలకుండా కొద్దిసేపు ఉపశమనంకు ఆ చేదు చిరుకనిస్తారు. కానీ నేను పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఆయన 2 పర్యాయములు కూడా, అంటే మార్కు అంటున్నాడు, మత్తయి అంటున్నాడు, ఆ చేదు చిరుకను యేసు పుచ్చుకొనలేదు. మత్తయిలో, మార్కులో మనం చూస్తాము యేసు ఆ చేదు చిరుకను పుచ్చుకొనలేదు. యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో మనం చూసినాము ఆ చిరుకను, ఆయన చిరుకంటే అది చేదు చిరుక కాదు, అది దాహం తీర్చడానికి ఉన్న మరి కార్యాన్ని ఆయన పుచ్చుకున్నాడు అని కూడా ఉంది. పుచ్చుకోలేదని ఉంది, పుచ్చుకున్నాడని ఉంది. అయితే మత్తయి సువార్త 27:34 చూడండి. దీనికి కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలి. అంటే నొప్పి మరవడానికి ఉన్న చేదు చిరుకను యేసు పుచ్చుకోలేదు. ఆయన పూర్తిగా 100కి 100 పాళ్ళు నొప్పి అనుభవించాలి. 100కి 100 పాళ్ళు తన శరీరాన్ని, తన ప్రాణం, ఆత్మను ధారపోసినాడు కదా పాప పరిహారార్థం, సర్వలోకం నిమిత్తం. కాబట్టి ఆయన నొప్పి మరవడానికంటే కొన్నిసార్లు పెయిన్ కిల్లర్స్ ఉంటుంది. మనం చాలా నొప్పి శరీరం ఉంటే భరించలేకుండా ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. అలాగే చేదు చిరుక ఎందుకు ఇస్తారంటే కొద్ది నొప్పి మరవడం. కానీ 2 మరి వాక్యంలో మీరు చూసినప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఆ చేదు చిరుక ఆయన పుచ్చుకోలేదు. మత్తయి సువార్త 27:34 చూడండి. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి కానీ ఆయన దాన్ని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. హీ డిడ్ వాంట్ టు టేస్ట్, అంటే హీ డిడ్ వాంట్ టు గల్ప్ ఇట్ డౌన్. హీ సెడ్ నో. ఎందుకంటే ఆయన 100కి 100 పాళ్ళు వేదన తన శరీరంలో అనుభవించాను. ఆ వేదన మైమర్చడానికి ఏ చేదు చిరుక ఆయన పుచ్చుకోలేదు. తర్వాత మార్కు సువార్త 15:23 చూడండి. మార్కు సువార్త 15:23. అంతటా భోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. ఆయన పుచ్చుకొనలేదని మార్కు కూడా అంటున్నాడు, మత్తయి అంటున్నాడు. యోహాను సువార్తకు వచ్చినప్పుడు మరి ఇక్కడ యేసు ప్రభు ఇది మరి ఒక తీరుగా ఉన్న చిరుక, దీన్ని పుచ్చుకున్నాడు. ఎందుకంటే దీంట్లో భోళం కానీ దీంట్లో చేదు కానీ కలపలేదు. ఎందుకంటే నొప్పి మైమర్పడానికి ఉన్న కార్యాలు ఏవి లేనందుకు పుచ్చుకున్నాడని నేనైతే అర్థం చేసుకున్నాను. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని. ఐ థర్స్ట్ అంటే అప్పటికే 4 మాటలు అయిపోయింది కదా. తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించుడని. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని. 4వ మాట నా దేవా నా దేవా నీవు నన్ను ఏల విడిచివని. ఇప్పుడు 5వ మాట ఐ థర్స్ట్. అప్పటికే గొంతు ఎండుకపోతుంది, నాలుక దవడను అంటుకపోతున్నది, దప్పిగొంటున్నాడు. చేదు చిరుకనిచ్చినప్పుడు మైమర్చడానికి ఉన్న నొప్పి మైమర్చడం చేదు చిరుక పుచ్చుకోలేదు. కానీ హీ వాస్ థర్స్టీ. ఇంకా 2 మాటలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను దప్పికొనుచున్నాను, ఇంకా ఉంది, సమాప్తమైనదని గట్టిగా కేకేయాలి. 7వది నా ఆత్మను నీకు అప్పగించున్నాను తండ్రి అని. మరి 7వ చివరి కేక. మరి
అంతకుముందు దాహం అవుతుంది, గొంతెండుకపోతుంది. హీ హ్యాస్ టు షౌట్ 2 more words. అప్పుడు ఆయన దాహమునకు అడుగుతున్నాడు. వారు అప్పుడు ఇచ్చినది చిరకతో నిండి ఉన్న ఏ యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పంజి చిరుకతో నింపి హిస్సోపు పుడకతో తగిలించి ఆయన నోటికి అందించింది. ఆ చిరక ఆయన పుచ్చుకున్నాడని వాక్యంలో. అది ఈ చిరక గురించి నేను చదివినాను. అదేంటంటే ఇది నొప్పి మరవడానికి ఉన్న చిరక కాదు, ఇదేంటంటే దాహం తీరుతుందనమాట. నాలుకకు తగిలినప్పుడు హిస్సోపుతో ఈ పుడకను ముంచి నోటికి తగిలించినప్పుడు దాహము నీళ్ళ కంటే మరి చాలా మెరుగైందంట. ఇది దాహము ఉపశమనం కలుగుతుందంట, దాహం కొరకున్నది. అయితే అది పుచ్చుకున్నాడని వాక్యంలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం. తర్వాత ఆయన సమాప్తమైనదని, తర్వాత తండ్రి నా ఆత్మను నీకు అప్పగించునని చెప్పి ఆయన తనువు చాలిస్తాడు. ఆయన మరణించానని వాక్యంలో చూస్తున్నాం. అయితే ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము ఏమి నేర్చుకోవాలి ఈ మాట నుండి? నేను దప్పికొనుచున్నాను, ఐ థర్స్ట్ అని అన్నప్పుడు మరి దీనివల్ల మనం నేర్చుకునే పాఠాలు ఏంటి అన్నప్పుడు చాలా ఉన్నాయి. యేసు ప్రభు ఆయన జీవజలపు ఊటయ్య ఉన్నాడు. దప్పికొను వారులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు దప్పిక తీరుస్తానని అన్నాడు. ఎన్ని పర్యాయములు ఆయన హీజ్ అ ఫౌంటైన్ ఆఫ్ ద లివింగ్ వాటర్స్. మరి ఇంత గొప్ప ప్రభు పలు చోట్లలో మనం చూస్తాం. యోహాను సువార్త 7:37 చూస్తాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడేవాడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇది మంచి జాగ్రత్తగా వినండి. ఇట్స్ సచ్ ఏ గ్రేట్ స్టేట్మెంట్. అంటే యేసు ప్రభు లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. దప్పికొన్న వాళ్ళు దప్పిక తీరడానికి, ఆకలి కొన్న వారి ఆకలి తీర్చడానికి వచ్చినాడు. ఎందుకంటే కొండ మీది ప్రసంగంలో మత్తయి సువార్త 5:6 ఒక మాట అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పిక కొన్నవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అన్నాడు. మరి ఇక్కడ యోహాను సువార్త 7:37-38 ఆ పండుగలో మహాదినమైన అంత్యదిన యేసు నిలిచి ఎవడైనా దప్పికొన్నేళ్లవాడు నా యుద్ధకు రావాలి, దప్పికొంటే నా దగ్గరికి రండి, నేను మీ దప్పిక తీరుస్తాను. వాని కడుపులో నుండి నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. అంటే పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు అన్నమాట. అయితే మరి వాక్యంలో నేను చాలా చోట్ల చూసినప్పుడు యాక్చువల్లీ హీఈస్ ద వాటర్, హీఈస్ ద లివింగ్ వాటర్, హీఈస్ ద వన్ హూ క్యాన్ సాషియేట్ ద థర్స్ట్ ఆఫ్ మెనీ పీపుల్. దప్పికొన వాళ్ళ మీద నేను జీవ జలముకు మరి పాత నిబంధనలు చూసినప్పుడు కూడా యెషయా 44:3 నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. చూడండి ఎంత మంచి మరి వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో. మన పిల్లలు మారుమనసు పొందలేదు, మన పిల్లలు పరిశుద్ధాత్మ పొందలేదు, మన పిల్లలు ఇంకా రక్షణ పొందలేదు, ఊరికే వ్యసన పడుతూ ఉంటారు. కానీ విశ్వాసంతో ఈ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవాలి. అందుకే శనివారం సాయంకాలం మనం అందరం కూడా మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. నేను దప్పికల వారి మీద నేను నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించు. ఇట్స్ అ గ్రేట్ ప్రామిస్ దట్ హీ విల్ పోర్ అవుట్ హిస్ వాటర్స్. అంటే వాటర్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కుమ్మరిస్తాను, జీవ జలాన్ని కుమ్మరిస్తాను అని వాగ్దానం. యెషయా 55 చూడండి. అంటే నేను దప్పికొని ఉన్నానని సిలువలో ఆ దాహం ఏంటి అని మనము ధ్యానించాలి. వాట్ వాజ్ ద థర్స్ట్? బికాజ్ హీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద వాటర్స్. అంటే జీవజలములకు కర్త అయిన యేసుకు దప్పెందుకు అయింది అని మనము వాక్యాన్ని పరిశోధిస్తున్నాం. యెషయా 55 చూడండి. దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకే ద్రాక్షారసమును పాలను కొనుడి. అంటే ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్ అని అర్థం. మీకు ఆకలైనా నా దగ్గర ఆహారం ఉన్నది, దాహమైనా నా దగ్గర దప్పిక తీర్చడానికి జీవజలం ఉన్నది. మీరు ఏమి కూడా నాకు ఇవ్వకనే ఉచితముగా మీరు ఇవన్నీ కొని ద్రాక్షారసము పాలను త్రాగుడి. అంటే కొని త్రాగుడంటే నీ కొరకు పేమెంట్ అయిపోయింది అన్నమాట. ఆల్రెడీ హీ పెయిడ్ ఇట్ ఆన్ ద క్రాస్. సిలువలో ఆయన అన్నీ కూడా మూల్యము చెల్లించినాడు. కాబట్టి శ్వాసం ద్వారా నీవు నీ ఆకలి దప్పిక యేసు క్రీస్తునందు తీర్చుకుంటున్నావని అర్థమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక
మరి ఈ లోకరీతిగా నీ దప్పిక తీరుతుందా? యేసు లేని జీవితం నేను ఒక్కసారి ఆలోచించినాను. ఎందుకంటే నేను కూడా చాలా సంవత్సరాలు నా యవ్వన దశలో ఇంటర్మీడియట్ డిగ్రీ చేసేటప్పుడు అసలు యేసు ఒక మనుషుడు, మానవుడు, ఆయన దేవుడు గాడని నేను తిరుగుబాటు చేసిన వ్యక్తిని. కానీ నా గుండెలో పెద్ద ఖాళీ ఉండింది. దెర్ వాజ్ అన్ ఎంప్టీ స్పేస్ ఇన్ మై హార్ట్ దట్ కుడ్ నాట్ బి ఫిల్డ్ విత్ ఎనీథింగ్. నేను చాలా పుస్తకాలు చదివేదాన్ని, అది ఇది ఫిలాసఫీ బుక్స్, రకరకాలుగా పెద్ద యుగ పురుషులు రాసిన పుస్తకాలన్నీ చదివి, కానీ ఏది కూడా నాకు సంతృప్తిని ఇవ్వలేదు. ఏది కూడా నా యొక్క ఖాళీని నింపలేదు. ఏది కూడా నా దప్పికను తీర్చలేదు, నా ఆకలిని తీర్చలేదు. చూడండి, నేను ఎంత సతమతమైపోయినాను. ఏదేదో నింపుకోవాలి నా హృదయంలో అనుకున్నాను, కానీ నా హృదయం ఎప్పుడు కూడా ఖాళీగానే ఉండేది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చినాడో నా జీవితం మారిపోయింది, నా తలరాత మారిపోయింది, నా బ్రతుకు విధానం మారిపోయింది, నా యొక్క జీవిత దృక్పథం మారిపోయింది. ఎండిపోయిన నన్ను దేవుడు ఫలభరితం చేసినాడు, ఒక పచ్చని చెట్టుగా చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫలాలే ఫలాలు, ఫలాలే ఫలాలు. ఎంత గొప్ప కార్యం! యేసును నమ్మిన తర్వాత నా నోటి నుండి వచ్చే జీవజల నదులు, మరి చూడండి, నా ఇందు విశ్వాసం ఉంచువాడేవాడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని యేసు బిగ్గరగా చెప్పినాడు. నా గుండెలో, నా హృదయంలో నుండి పారుతుందండి. ఇది నిన్న కూడా ఒక తలంపు వచ్చింది. ఇంకా ఏంటి, ఇంకా మిగిలిన కొన్ని సంవత్సరాలే కదా, ప్రతిరోజు ఈ దేవుని వాక్యాన్ని ప్రకటించి చివరి ఊపిరి వరకు దేవుని సత్యాలను ప్రకటిస్తే ఎంత ధన్యురాలనైపోతానని అన్నాను. రెడీ అన్నారు మా స్టాఫ్ కూడా. మరి ఎంత గొప్పది! అందరూ నాకు కోఆపరేట్ చేసే వాళ్ళని దేవుడు ఇచ్చినాడు, నాకు సహాయకులను దేవుడు ఇచ్చినాడు. వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తారే కానీ వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా నిరుత్సాహపరచారు. అందుకొరకు కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. అంటే యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు ఒక జీవజలపు ఊటగా మారిపోతున్నావు. ఆయన దప్పిగొన్నాడు ఆ రోజు సిలువ మీద వేలాడుతూ 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను, ఐ థర్స్ట్. ఎందుకంటే మన దప్పిక తీర్చడానికి, మనల్ని జీవజలములతో నింపడానికి, మనల్ని ఒక ఊటగా తయారు చేయడానికి, టు మేక్ అస్ ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్స్. మన నోటి నుండి జీవజలపు ఊటలు ప్రవహిస్తుందన్నాడు. అది అనేకుల దప్పిక తీర్చడానికి, అనేకుల దాహం తీర్చడానికి దేవుడు మనల్ని ఒక్కొక్కరిని కూడా వాడుకోవడానికి ఆ రోజు అంత గొప్ప మాట. చూడండి, దప్పికొంచు. ఈ లోకరీతిగా మీరు చూసినప్పుడు, లోకస్తులను మీరు పరీక్షించినప్పుడు వారికి సంతృప్తి లేని జీవితాలే ఉంటుంది. ఒక దేవుని బిడ్డను చూసినప్పుడు ఎంత నిండుదనం కనబడుతుంది, ఎంత సంతోషం కనబడుతుంది, ఎంత సంతోషం, సంతృప్తి, సమాధానం కనబడుతుంది వారి జీవితాల్లో. ఎందుకంటే వారికి ఏమి లేకున్నా సంతోషం, ఎందుకంటే వారికి లోకరీతిగా ఉన్న ఆకలి దప్పుగా లేదు. దేవునిలో వారి ఆకలి తీరిపోయింది, వారికి దాహం తీరిపోయింది, వారి సంతృప్తి. అందుకే సాంత్వనం అని పేరు పెట్టినాను ఈ ప్రసంగానికి. అంటే గెటింగ్ రిఫ్రెష్డ్ ఇన్ యువర్ సోల్, నీ ఆత్మకు సేద తీర్చడం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఒక వ్యక్తికి ధనమే వానికి నెమ్మదిస్తుందంటే అది జరిగే పని కాదు. ధనం ఉన్న వాళ్ళైతే సమాధానంగా ఉండేది కదా. లోకంలో చూసినప్పుడు ధనం ఒక దప్పికైతే ధనంతో నింపబడిన వానికి ఎందుకు నెమ్మది లేదు. ద మోర్ హీ హ్యాస్ మనీ, ద మోర్ పీస్లెస్ అండ్ రెస్ట్లెస్ హీ బికమ్స్. నేను చూసినంత మట్టుకు ధనికులకు నెమ్మది ఉండదు. ధనం ఎక్కడ పెట్టినాడో అక్కడే ఉంటుంది వాని హృదయం. ధనము లేనివాడే నెమ్మదిగా ఉంటాడు. అలాగే చూడండి, నీకున్న ఉద్యోగం నీకు నెమ్మదినిస్తుందా అంటే ఎవరికి ఆ నెమ్మది ఇవ్వదు, ఆ సంతృప్తిని ఇవ్వదు. చూడండి, ఉద్యోగం ఉన్నవాడు ఎప్పుడు సంతృప్తి, ఇంకా పైకి పోవాలి, నేను ఇంకా నెక్స్ట్ మెట్టుకు పోవాలి, ఇంకా నెక్స్ట్ ప్రమోషన్ అంటాడు. అయితే వానికి సంతుష్టి లేదు, వాని దాహం ఇంకా తీరలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభము. చూడండి, వారి దాహం తీరదు. అలాగే చూసినప్పుడు అన్ని ధనధాన్యాలు లేక సర్వ సంపదలు సామగ్రి సమకూర్చుకున్న వానికి వాని హృదయంలో ఉన్న ఖాళీ తీరుతుందా అంటే అది కూడా తీరదు. ఎందుకంటే వానికి ఇంకా సంపాద్యం కావాలి, ఇంకా పొందుకోవాలి, ఇంకా కూర్చుకోవాలనే ఆ తపన ఉంటుంది, కానీ ఉన్నదానితో తృప్తి ఉండదు. ఈ లోకరీతిగా మీరు ఏది చూసినా లేకుండా పొజిషన్, ఒక స్థాయి ఉన్న వానికి ఖాళీ ఉంటుంది హృదయం. వాని దాహం ఇంకా తీరలేదు, ఆ స్థాయి వానికి ఆ దప్పిక తీర్చలేదు. ఇంకో గొప్ప స్థాయి కావాలని మేనేజర్ అనుకుంటాడు, జనరల్ మేనేజర్ కావాలని, జనరల్ మేనేజర్ అనుకుంటాడు మేనేజర్ డైరెక్టర్ కావాలని. ఈ లోకం మీకు సంతృప్తి ఇవ్వదు, మీ దాహం తీర్చదు. మీ దాహం తీర్చేవాడు ఒక్కడే ఉన్నాడు, యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నేనేమో మీకు చెప్పాల్సింది ఏంటంటే, ధనము నీకు సంతృప్తినివ్వదు, నీ యొక్క మరి స్థాయి నీకు సంతృప్తి, స్థానమానాలు నీకు సంతృప్తి ఇవ్వదు, నీకున్న సర్వ సంపదలు నీకు సంతృప్తి ఇవ్వదు, నీకున్న స్థాయి లేక నీకున్న ఉద్యోగము లేకుంటే నీకున్న ఘనత, నీకున్న సుఖభోగాలు, నీకున్న అధికారము, ఇవేవి కూడా నీకు సంతృప్తినివ్వదు. యేసులోనే నీకు సంతృప్తి ఉంది. దేవునికి స్తోత్రం. యూ క్యాన్ హంగర్ ఈజ్ సాటిస్ఫైడ్ ఓన్లీ ఇన్ జీసస్. హల్లెలూయా. నీ దాహము, నీ ఆకలి తీర్చేది ఎవరంటే యేసు ప్రభు. అందుకే ఆనాడు సిలువలో నీవు
నీ దాహం తీర్చడానికి ఆయన దప్పికొన్నాడు, నీ ఆకలి తీర్చడానికి ఆయన దాహం కొన్నాడు. ఇదిగో ఐ థర్స్ట్. నిజంగా యేసు ప్రభు మరి ఎందుకు అలాగూ ఆ స్టేట్మెంట్ ఇచ్చినాడు 5వ మాట అన్నప్పుడు దానికి కారణాలు కూడా నేను పరిశుద్ధ గ్రంథం నుండి మీకు తెలియజేయాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చి నాకు దాహమున కిమ్మని అంటాడు. యేసు ప్రభు ఇక్కడ కూడా స్త్రీతో అంటాడు, ఐ థర్స్ట్, యు గివ్ మీ సమ్ వాటర్. అయితే నాకు దాహమున కిమ్మని, యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో అది 6 నుండి చదువుతాను. యోహాను 4:6 నుండి, అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు, ఆయన మధ్యాహ్నం 12 గంటలు అన్నమాట. యేసు ప్రభు ఆ బావి దగ్గర వెళ్తున్నాడు, యాకోబు బావి దగ్గర. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాను. హీ వాజ్ సో థర్స్టీ. ఆమెను అడుగుతాడు నాకు నీళ్ళు ఇమ్మని. కానీ మరి కింది భాగంలో చూస్తే ఆమెతో మరి సంభాషణ, ఆమె మాటలు వింటున్నాడు, ఆమెకు చాలా మర్మాలు తెలియజేస్తున్నాడు. కానీ దాహం ఇమ్మన్నాడే కానీ ఆమె నీళ్ళు ఇచ్చినట్టుగానే యేసు దాహం తీసుకున్నట్టు లేదు ఇక్కడ. పైగా ఒక మాట అంటాడు 14వ వచనంలో, 10వ వచనంలో చూడు, యేసు అంటాడు నువ్వు దేవుని వరమును నాకు దాహముకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు. సమరయ స్త్రీతో యేసు ప్రభు దాదాపు 7 మర్మాలు బయలుపరిచినాడు. ఆయన దేవుని వరం అని బయలుపరిచినాడు, క్రీస్తు దేవుని వరము అని బయలుపరిచినాడు. 14వ వచనం, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. చూడండి, యేసు ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొన్నాడు అని వాక్యం ఉంది. మరి యేసు సిలువలో వ్రేలాడుతూ దప్పికొన్నాడు, నేను దప్పికొనుచున్నానంటే ఆ దాహం ఏంటి? ఆ దాహము నీ దప్పిక తీర్చడానికి. అందుకే సమరయ స్త్రీతో అంటే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హీ హిమ్సెల్ఫ్ అంటే దోస్ హు గెట్ సాటియేటెడ్ బై ద వాటర్స్, లివింగ్ వాటర్స్ ఆఫ్ జీసస్, దే దెమ్సెల్వ్స్ విల్ బికమ్ ఎ ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్స్. అంటే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, పైగా నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. చూడండి, వాళ్ళలో ఊరుతుంది ఊరెడు నీటి బుగ్గ. మీరు ఎప్పుడైనా దైవ సేవకుల గురించి ఆలోచించినారా? వాళ్ళు ఊరుతూ ఉన్న నీటి బుగ్గలు అన్నమాట. వాళ్ళు ఇన్ని ప్రసంగాలు ఎక్కడి నుండి చెప్పినారు, ఇన్ని జీవపు మాటలు వారి నోటి నుండి ఎట్లాగొచ్చింది, ఇన్ని సంవత్సరాల నుండి సేవ చేస్తున్నారు, చెప్పిన ప్రసంగం మరొకసారి చెప్పకుండా మరి తిరుగు లేకుండా దైవవాక్కులు ఇలా ప్రకటిస్తున్నారంటే తప్పకుండా వారు మరి ఆ వరమును పొంది ఉన్నారన్నమాట. జీవజలం అనే వరాన్ని వారు పొంది ఉన్నారు కాబట్టి అలా వాక్యములు చెప్పగలుగుతున్నారు. కనుక సమరయ స్త్రీతో ఆ రోజు యేసు ప్రభు అంటున్నాడు, నీవు ఈ లోకములో ఉన్న దప్పిక మరి నీకు మరి దాహాన్ని కలుగజేస్తుంది, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడు. నా దగ్గరే ఉంది ఆ నీళ్లు, నువ్వు దప్పికొని వారులారా రండి, నేను మీకు దాహమునకు నీళ్ళు ఇస్తాను. అంటే దాని అర్థం అంతే. నీకు ఈ లోకంలో డబ్బు నీ దాహం తీర్చదు, నీ స్థానమానాలు దాహం తీర్చదు, నీకున్న ఆస్తి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, లేక స్థానమానాలు, లేకున్నా నీకున్న వస్తు వాహనాలు, లేక నీకున్న సుఖభోగాలు ఏవి కూడా నీ దాహం తీర్చదు. క్రీస్తులోనే నీ దప్పిక తీరిపోతుంది. దేవునికి స్తోత్రం. నీ దప్పిక తీర్చడమే ఆయన దాహం కొన్నాడు. నేను దప్పిక కొనుచున్నాను అంటే అర్థం ఏంటంటే నీవు నీ దప్పిక తీరిస్తేనే ఆయన దాహము, ఆయన ఉపశమనం కలుగుతుందని ఆత్మీయ అర్థమని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుని దేవుడు సృష్టించినప్పుడు దేవుని చేత ఆ హృదయం నింపబడకుంటే ఆ ఖాళీ ఎప్పుడు ఉంటుంది, ఆ దాహం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. యూ విల్ కీప్ ఆన్ థర్స్టింగ్. ఆ థర్స్ట్, ఆ దప్పికకు మరి సాంత్వనం కలగాలంటే, ఒక ఉపశమనం కలగాలంటే, సేద తీరాలంటే, తృప్తి కలగాలంటే కేవలం ఆ ఖాళీని దేవునితో నింపితేనే అది జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17-18 అంటారు, మీరు మద్యము చేత మత్తులై ఉండకుడి, మీరు ఆత్మ పూర్ణులై ఉండుడి. వాటర్ ఆల్వేస్ సిగ్నిఫైస్ హోలీ స్పిరిట్ ఇన్ఫిల్లింగ్. చూడండి, మీరు ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండి బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మీరు మద్యం తాగుతారు, కొద్దిసేపటికి ఆ మత్తులో తేలి ఆడతారు, కానీ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. ఎల్లప్పుడూ ఆత్మలో మీకు ఆనందము కావాలని మరి వాక్యంలో మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం మీరు చూసినప్పుడు, ప్రభు బల్లలో మీరు పాలు పొందుతున్నప్పుడు ఎల్లా కూడా మీరు మీ దప్పిక తీరాల్సిందే. ఎందుకంటే వాక్యంలో ఉన్నది కదా, అదొక సంతృప్తిని నీకు ఇస్తుంది, ఆత్మీయ సంతృప్తిని. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చూడండి.
కావున యేసు ఇట్లన్న మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. అంటే ప్రభు బల్లల్లో పాలు పొందడం అది చాలా గొప్ప కార్యం. ప్రతి దినం కూడా ఆదిమ అపోస్తులు ప్రభు బల్లను ఆచరించినారంటే అసలు వారి గొప్ప ఆత్మీయ విజయానికి రహస్యం అది అని నాకు అనిపిస్తుంది. డైలీ దేవర్ బ్రేకింగ్ బ్రెడ్ డైలీ. ఇప్పుడు కొందరు అంటారు నెలకొకసారి చాలు, మరి వారానికి ఒక్కసారి చాలని. వారు కూడి ఉన్నప్పుడెల్లా ప్రభు బలం ఆచరించినారు. వెన్ ఎవర్ దే కేమ్ టుగెదర్ దే బ్రోక్ ద బ్రెడ్. అంటే దట్ చూస్ టు గివ్ దెమ్ లాట్ ఆఫ్ రిఫ్రెషింగ్ దేర్ సోల్స్ అన్నమాట. వాళ్ళకి ఆ సాంత్వనం కలిగింది. ప్రభు బలలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ ఆకలి తీరింది, వాళ్ళ దప్పిక తీరింది. వాళ్ళకి లోకరీతిగా ఉన్న దప్పిక కాదు, వాళ్ళకి ఆత్మీయ దాహం తీర్చుకున్నారు. దే రివైవ్డ్, దే స్పిరిట్స్ గాడ్ రివైవ్డ్ అనమాట. అంటే వాళ్ళ ఆత్మలో ఆ ఉద్యమం వారు అనుభవించినారు అని మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యంలో మనము చూసినప్పుడు యేసు ప్రభు సమరయ స్త్రీతో అంటున్నాడు నాకు దాహమున కిమ్మని. కానీ ఆమె ఇచ్చినట్టు లేదు, ఆయన త్రాగినట్టు లేడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఆయన దప్పిక, ఐ థర్స్ట్, నేను దప్పికొనుచున్నాను అని అంటున్నాడు. మరి ఆయన దప్పిక ఎప్పుడు తీరుతుంది, ఎలా తీరుతుంది అని వాక్యం నుండి మనం ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. మరి ఎప్పుడైతే నీవు యేసు ప్రభు లోక రక్షకుడు అని నువ్వు గుర్తెరుగుతావో నిజంగా యేసు ప్రభు చాలా సంతోషిస్తాడు. నువ్వు నిజముగా దైవ కుమారుడని పేతురు అన్నప్పుడు, సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అన్నప్పుడు యేసు ప్రభు ఎంత సంతోషించినాడు. పేతురు అలా మాట్లాడినప్పుడు పేతురు దేవుడు బయలుపరిస్తేనే కానీ ఈ సంగతి నీకు మరుగై ఉండేది. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరదు. నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకంలో నేను బంధిస్తాను. చూడండి, నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తును సజీవుడైన దైవ కుమారుడిగా నీవు నేను 100% విశ్వసిస్తామో పరలోక రాజ్య తాళపు చెవులు మన చేతిలోనే ఉంటుంది. మనం భూమి మీద దేన్ని బంధిస్తామో పరలోకంలో అది బంధింపబడుతుంది. భూమి మీద దేన్ని విప్పుతామో అది పరలోకంలో విప్పబడుతుంది. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీ చేయి వశంలో ఉంటుంది. కరోనాను బంధించడానికి ఉన్న తాళపు చేయి, అవును, దేవుని కృపను విడుదల చేయడానికి ఉన్న తాళం చేయి, దేవుని ఆత్మను విడుదల చేయడానికి ఉన్న తాళం చేయి, దరిద్రతను బంధించడానికి, మరి దేవుని అనుగ్రహాన్ని విడుదల చేయడానికి తాళపు చెవులు మన చేతిలో ఉంటుందని మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. విశ్వాసం చేత ఇవన్నీ కూడా మనం పొందుకోగలం. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అంటే మరి ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె 7 మర్మములు, అంటే చూడండి, ఆత్మతో సత్యంతో ఆరాధించే గొప్ప మర్మాన్ని పొందుకుంది. ఈ దేవుని వరమైన యేసు క్రీస్తును ముఖాముఖిగా చూస్తుంది. దాని ద్వారా ఈ నీళ్ళను త్రాగువాడు మరీ దప్పికొంటాడు, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడూ దప్పికొనడు. అంటే ఆత్మ దాహం తీరే విధానాలు, దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే విధానము. యోహాను సువార్త 4వ అధ్యాయం మీరు చాలా క్రమంగా చదివి చాలా ఏకాగ్రత ఫోకస్ చేసి చదివితే 7 మిస్టరీస్ మీకు బయలుపడుతుందండి. 7 మర్మాలు. ఈరోజు మీకు హోంవర్క్ ఇస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రతి వరుస చదవండి. ఆ పాపాత్మురాలైన స్త్రీ, ఆమెకు ఏమి యోగ్యత ఉన్నదని నేను అనుకుంటాను. ఆమె దప్పికొంటుంది, లోకరీతిగా ఆమెకు దప్పికొన్నది. హర్ హంగర్ ఈజ్ నాట్ సాషియేటెడ్, హర్ థర్స్ట్ ఈజ్ నాట్ సాషియేటెడ్. ఆమె అనుకుంది పాపము చేస్తే దప్పిక తీరుతుంది అనుకుంది. అందుకే ఒక్క భర్త కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5. ఆ యేసుప్రభు అంటున్నాడు, నీకు మరి ఆ యేసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని 16వ వచనంలో అంటాడు. యోహాను సువార్త 5:16. నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని అన్నప్పుడు ఆ స్త్రీ అంటది నాకు పెనిమిటి లేడని. యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివా నేను అని. చూడండి, ఆమె పెద్ద మాట అంటది, పెనిమిటిని పిలుచుకున్నట్టే నాకు పెనిమిటి లేడయ్యా. అంటే షీ డజంట్ బిలాంగ్ టు ఎనీ పెనిమిటి. ఏ పెనిమిటి లేడు. ఆమె 5 పెనిమిట్లు ఉండినారు. ఎవడు కూడా ఆమెను సొంత సొత్తుగా మరి భార్యగా మరి పరిగణించలేదు. ఆమెను చేర్చుకోలేదు భార్యగా. ఎందుకంటే షీ బికేమ్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ అనమాట. ఆమె అనుకుంది ఈ భర్తతో నేను సంతోషంగా ఉంటాను, అది ఫెయిల్ అయింది. ఇంకో భర్తతో సంతోషంగా ఉంటాను, అది ఫెయిల్ అయింది. అలా 5 పర్యాయములు ట్రై చేసింది.
ఆమె ఎక్కడ కూడా ఆమె దప్పిక తీరలేదు, ఆమెకు సంతోషం సమాధానం రాలేదు, పైగా ఆమెకు వేదనలు కలిగింది, ఆమె శరీరం కృంగిపోయింది, కృషించిపోయింది. అందరూ వాడుకొని ఆమె వదిలేసినారు. ఎంత దారుణం అంటే అట్టి స్త్రీ దగ్గర యేసు ప్రభువు పోయి చెప్తున్నాడు దప్పిక తీరడానికి ఉన్న మార్గం. 2 చేతులైతే మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. హౌ హీ లవ్ దట్ సిన్ఫుల్ లేడీ. ఆ పాపాత్మురాలైన స్త్రీ లోకరీతిగా ఉన్న దప్పిక తీర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎవ్రీ అటెంప్ట్ ఈజ్ ఎ ఫెయిలియర్. ద మోర్ షీ వెంట్ ఇన్ టు ట్రయింగ్ ఫర్ దిస్ వరల్డ్లీ fulfillment or satisfying, the more fatal failure she became. అందుకే అంటున్నాడు, ఈ నీళ్లు త్రాగువాడు మరీ దప్పికొంటాడు, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడు దప్పికొన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ దప్పిక తీరాలంటే యేసు ప్రభు తప్ప మరి ఇంకో మార్గమే లేదు. సిలువలో వేలాడుతూ యేసు ప్రభు అంటాడు, నాకు దప్పిక అవుతుంది, నేను దప్పికొనుచున్నాను. ఆ దప్పిక నీళ్ల కొరకున్న దప్పిక కాదు, నీవు యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించాలనే దప్పిక. His thirst is that you and I should receive Jesus as our personal savior, because he is our satiator. ఆయననే మనల్ని తృప్తికరచగలడు. చూడ అంటున్నాడు, నీ పెనిమిటిని పిలుచుకురా అంటే నాకు పెనిమిటి లేడయా. నువ్వు చెప్పింది కరెక్టే, నీకు పెనిమిటి లేడు, నీకు ముందు ఉండినారు 5 పెనిమిట్లు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. అబ్బా, యేసయ్య ఒక్కసారి ఆ మర్మాన్ని బయటికి తీసుకొని వచ్చినాడు. అప్పుడే ఆమె అంటుంది, అబ్బో ఈయన ఎవరు అయ్యా, నీవు ప్రవక్తమని గ్రహించున్నాను అని అంటున్నది. అప్పుడు చాలా వణికిపోయింది అనమాట. ఆమె ఆమె ఊరిలో పోయి ఏం మాట్లాడుతుంది తెలుసా? ఆ 28వ వచనం, యోహాను 4:28. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. అసలు కుండ తెచ్చుకుంది ఎందుకండి? వయ్యారంగా నడుము మీద పెట్టుకొని ఆ యాకోబు బావి దగ్గర మధ్యాహ్నం మండుటెండలో వచ్చింది. ఎందుకంటే మధ్యాహ్నం పూట అక్కడ ఎవరు ఉండరు, ఈమె పాపాత్మురాలని అందరూ తెలుసు. చూసిన వాళ్ళందరూ కూడా ముక్కు విరుచుకుంటారు ఆమెను చూసి, అది పాపిది, అయ్యో అది ఎంతమంది పురుషులను పాడు చేసింది, ఎన్ని కొంపలు కూల్చింది, ఎంతమంది స్త్రీలు గుండెలు కొట్టుకుంటున్నారు, ఈ మహాపాపి ఈమె కుటుంబాలని చిందరవందర చేసింది, పిల్లలను అనాథులుగా చేసింది, పరపురుషులను చేర్చుకుంది, ఇది కుటుంబాలను చెరిపిన స్త్రీ అని అంటారేమో భయపడి మధ్యాహ్నం కుండ పెట్టుకొని మెల్లగా వచ్చి ఎవరు చూడకుండా నీళ్లు చూసుకొని పోతున్నాను. పాపం, ఆ స్త్రీ గుండె ఎలా ఉందని అనిపిస్తున్నాను. దాని పేర్లు పెట్టి లోకం పిలుస్తుంది, కానీ ఒక్కసారి ఆమె స్థితి అర్థం చేసుకుంటే ఆమెకు అసలు ఎవ్వరు లేరు ఈ లోకంలో. ఆమె అందరు కావాలనుకుంటే అందరూ ఆమెను మోసం చేస్తున్నారు. ఆమెను శరీరాన్ని వాడుకొని దాన్ని అవమానాలు చేసి దాన్ని గాయపరిచి వదిలేసిన వాళ్ళే, కానీ ఆమెను చేరదీసిన వారు ఎవరు లేరు. ఓన్లీ జీసస్ కుడ్ డూ దట్. అంటే యేసు మాత్రమే ఆమెను అర్థం చేసుకొని ఆమెను ఒంటరిగా కలవడానికి వచ్చి ఆమెలో ఉన్న దప్పికను తీర్చినాడు. షీ వాజ్ హంగరింగ్, షీ వాజ్ థర్స్టింగ్ ఫర్ లవ్. చూడండి, ప్రేమ కొరకు ఆమె దాహం, ప్రేమ కొరకు ఆమె ఆకలి. ఒక పురుషుడు నాకు కావాలి, నన్ను చూసుకోవాలి, నా పిల్లల్ని చూసుకోవాలంటే ఎవడు దొరకడే. 5 వచ్చినారు, 5 పోయినారు. ఇప్పుడు ఉన్నవాడు ఇంకోడు ఉన్నాడంట, వాడెట్టి కఠినాత్ముడు దుర్మార్గుడు. వాడు నోరు తెరిస్తే అంటాడు, నీకు వాడున్నాడు, వీడున్నాడు అని. ఎంత పవిత్రులైన స్త్రీలను కూడా పక్కన పెట్టుకొని పురుషులు ఇలాగే తిడుతూ ఉంటారు ప్రతిరోజు. ఏ పాపం ఎరుగని స్త్రీలను కూడా తిడుతూ ఉంటారు. ఇక దీని గతి ఏంటో మీరే అర్థం చేసుకోండి. ఏ మచ్చుకైనా పాపం చేయని స్త్రీ, తలంపుల్లో కూడా తప్పిపోగని స్త్రీని కూడా అంటారు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు వాని గురించి ఆలోచిస్తున్నావా, వీని గురించి ఆలోచిస్తున్నావా, ఎందుకు తయారైనావు, ఎవరు చూపెట్టడానికి అంటారు. పురుషులు చాలా వేధిస్తూ ఉంటారు స్త్రీలను. అందమైన స్త్రీలు భార్యగా ఉంటే వారికి నరకమే అనుకోవాలి. కానీ ఈ స్త్రీ గతి మీరు ఆలోచించినారా? ఆమెకు 5 పెనిమిట్లు ఉండినారు. ఇంకా ఇప్పుడున్నవాడు భర్తగాడని అంటున్నాడు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి గాడు, సత్యమే చెప్పితే అన్నారు. చూడండి, ఇప్పుడున్నవాడు ఎవడు? వాడు పెనిమిటి గాడు, భర్తగాడు, మరి ఉన్నవాడు ఉంచుకున్నవాడు అనమాట. అయితే వాని ద్వారా ఏం సంతోషం కలుగుతుంది? వానికి చెడ్డ మాటలు, బూతులు, దాన్ని చీవాట్లు పెట్టడానికి, వాని కొట్టడానికి, మరి 5 ముందున్న పెనిమిట్ల గురించి చెప్పడానికే ఉంటుంది వానికి సమయం. అందుకే ఈ నీళ్లు త్రాగువాడు మరీ దప్పికొంటాడు, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పికొన్నాడు. ఎంత గొప్ప మాట ఒక పాపాత్మురాలైన స్త్రీకి యేసు ప్రభు విడుదల చేసినాడు ఆ రోజు. అయితే ఆ స్త్రీ ఆమె కుండను విడిచిపెట్టింది, అసలు దాహానికి నీళ్లు నింపుకోవడానికి వచ్చింది. మరి బావి వద్ద, యాకోబు బావి దగ్గర ఆమె అనిరాలు ఆమె. ఎందుకంటే యూదులతో మాట్లాడొద్దు, యూదులను మరి సంబోధన చేయొద్దు, ఒక సమరయులతో వారు అంటూ ముట్టు ఉన్న ఆ దినాల్లో ఆమె ఎంత భయపడుకుంటూ యాకోబు బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేతుకొని పోవాలి. కానీ ఆమె ఈ సత్యాలు, ఈ మర్మాలన్నీ విన్నప్పుడు 28వ వచనము, యోహాను 4:8, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, కుండ మర్చిపోయింది, ఆ నీళ్లు మర్చిపోయింది, అంతా మర్చిపోయింది. ఆమె దాహం తీరిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు కూడా దాహంకి, యేసు కూడా నీళ్లు ఈమె ఇచ్చినట్టు తాగినట్టు లేదు అక్కడ. ఆత్మీయ దాహము తీగిపోయింది ఆమె. ఆ స్పిరిచువల్ థర్స్ట్ వాజ్ సాషియేటెడ్. ఆమెకు అది అయిపోయింది అనమాట. ఆమె గుండె నిండిపోయింది, ఆమె కుండనే మర్చిపోయింది.
కుండనే మర్చిపోయింది, ఆమె వెళ్ళిపోయింది ఊరికి వెళ్ళి. మీరు ఊరు వాళ్ళతో చెప్తున్నది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి. అబ్బా, మీకు మనుషుని చూపెడతాను, నా దాహం తీరిపోయిందయ్యా, నేను చేసిన పాపాలన్నీ నాతోనే చెప్పిన ఒక మనుషుడు ఉన్నాడు, ఆ మనుషుని మీకు చూపెడతాను రమ్మని ఆయన క్రీస్తు గాడా అని వారి ఊరు వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన అంతకు వచ్చి చుండిరి. అయితే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ 39వ వచనం చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఊరు తరలి వచ్చిందన్నమాట. స్త్రీలు సేవ చేయొద్దని ఎవరంటున్నారండి? వాళ్ళ నోళ్ళు మూపియండి, మీరు నోరు తెరిచి మాట్లాడండి. స్త్రీలు సేవ చేయొద్దా? యేసు ప్రభు ఒక సమరయ స్త్రీని ఆత్మతో నింపినప్పుడు, ఆమె దాహాన్ని తీర్చినప్పుడు, ఆమె కుండను వదిలిపెట్టి ఊరూరు వెళ్ళింది. ఊర్లన్నీ తరలి యేసు ప్రభు పాదాల దగ్గర తీసుకొని వచ్చింది. యేసు ప్రభుకు తెలుసు ఎవరిని ఉత్తేజపరచాలి, ఎవరిని ఆత్మతో నింపాలి, ఎవరిని వాడుకోవాలి. యేసు ప్రభుకు ఏ భేదం లేదు, స్త్రీ అని పురుషుడని. యేసు తన ఆత్మతో నింపినప్పుడు, అది స్త్రీ అయినా పురుషుడైనా వెళ్ళి ఊరంతా కదిలింపజేసి యేసు పాదాల దగ్గర తెచ్చినప్పుడు వారందరూ యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని 39వ వచనం యోహాను సువార్త 4:39లో ఉంది. 40వ వచనంలో చూడండి. ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధ ఉండమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. 2 దినాలు అక్కడ ఉండి సువార్త అందించడానికి ఒక మార్గం ఏర్పడింది సమరయ స్త్రీ ద్వారా. తర్వాత ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. హల్లెలూయా. ఊర్లంతా లేచి వచ్చేసింది. ఒక్క సమరయ స్త్రీ పోయి సాక్ష్యం చెప్పింది, ఇదిగో నేను మెస్సయ్యను చూసినాను, నేను చేసినవన్నీ నాతో చెప్పిన గొప్ప ప్రవక్తను చూసినాను, రండి మీకు చూపెడతాను అన్నప్పుడు అయిపోయింది. షీ బికేమ్ ఏ మెసెంజర్ ఫర్ క్రైస్ట్. అప్పుడు ఊర్లన్నీ నమ్మినాయి. 2 దినాలు అక్కడ యేసు ప్రభు సమరయ గ్రామంలో ఉన్నాడు. విశ్వాసం ఉంచినారు, అనేకులు ఆయన యందు నమ్మిక ఉంచినారు. నిజముగా ఈయన లోక రక్షకుడని నమ్మినారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సచ్ ఏ గ్రేట్ అండ్ మైటీ థింగ్ హ్యాపెండ్. అనేకుల దాహం తీరిపోయింది. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన లోక రక్షకుడని నువ్వు నేను గుర్తించినప్పుడు యేసు దాహము తీరిపోతుంది. ఆయన లోకమునకు తన ప్రాణం ఇవ్వడానికి వచ్చినాడని, మన పాపములకు పరిహారంగా వచ్చినాడని నువ్వు ఎప్పుడైతే గుర్తించి దేవుని వరమని నువ్వు నమ్మి నీ హృదయంలో యేసు ప్రభుకు స్థానం ఇస్తావో, ప్రతిష్ఠించుకుంటావో యేసు ప్రభు, అప్పుడు ఆయన దాహము తీరిపోతుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని గురించి మరి నువ్వు ఎప్పుడు తెలుసుకొని ఇతరులకు సాక్ష్యం చెప్తావో అప్పుడు యేసు ప్రభు దాహం తీరిపోతుందని నమ్మాలి. యేసు ప్రభు ఈ సమరయ స్త్రీకి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే విధానాన్ని బోధిస్తున్నాడండి. ఆనాడు రబ్బూనీలకు యాజకులకు నిలువుటంగి వేసుకొని అడ్డుదట్టి కట్టుకున్న వాళ్ళు చెప్పలేదు. ఈ పాపాతురాలైన సమరయ స్త్రీకి చెప్తున్నాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు. నాకు అనిపిస్తుంది నువ్వు నేను మనం అందరూ కలిసి ఆత్మతో సత్యంతో పరిశుద్ధాత్మ పూర్ణమై దేవుని ఆరాధించినప్పుడు యేసు దాహము తీరిపోతుందని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ స్త్రీ ఆమె కుండను వదిలిపెట్టి గ్రామం వెళ్ళిపోయింది. అందరిని ప్రకటించి నిజంగా లోకరక్షకుడు ఇక్కడ వచ్చినాడు, ప్రవక్త మెస్సయ్య, రండి నాతో నేను చేసిన పనులన్నీ నాతో చెప్పిన వాడిని చూపెడతానంటే ఊరూర తల్లి యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన విశ్వాసం ఉంచి నిజముగా ఆయన లోకరక్షకుడు అన్నప్పుడు యేసు దాహం తీరిందని అనుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనము తప్పకుండా ఆత్మతో సత్యంతో ఆరాధించడం, యేసును రక్షకునిగా స్వీకరించడం, దేవుని వరమైన క్రీస్తును అలక్ష్యం చేయకపోవడం, మరి ఇతరులకు సాక్ష్యం ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు తప్పకుండా యేసు దాహం తీరిపోతుంది. నాకైతే ప్రభు ఈరోజు ఉదయం మాట్లాడినాడు, బిడ్డ నీవు నీ సిలువను ఎత్తుకొని ప్రతిదినం నన్ను వెంబడించు, నా దాహం నీ పట్ల తీరిపోతుంది. జస్ట్ ఫాలో మీ, క్యారీ ద క్రాస్. నువ్వేమి సుఖభోగాలు ఏం కోరకు, నువ్వు తగ్గించుకో, నిన్ను నీవు ఉపేక్షించుకో. నేను నీకు ఇచ్చిన సిలువను ప్రతిదినం మోయి, నేను నీకు తోడుంటాను, నా చిత్తం నెరవేర్చు, నా గురించి లోకానికి ప్రకటించు, నా దాహము నీ పట్ల తీరిపోతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో విధాలుగా నీవు మరి యేసు దాహాన్ని తీర్చగలుగుతావని ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకుంటున్నావు. ఎన్ని మాటలు విన్నా ఇంకా యేసు క్రీస్తుకు నీ హృదయం అర్పించుకుంటే ఆయన దాహం తీరదు, నీ పట్ల ఆయన దాహం తీరదు. ఇంకా ఆయన దప్పికొంటూనే ఉంటాడు. స్టిల్ హి థర్స్, హీ లాంగ్స్ ఫర్ యూ, హీ లాంగ్స్ ఫర్ యూ, హీ వెయిట్స్ ఫర్ యూ. చూడండి, తప్పిపోయిన కుమారుని తండ్రి ఎలాగూ ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే కానీ ఆయనకు నెమ్మది లేకుండింది. ఆయన ఎప్పుడు కూడా కనిపెడుతున్నాడు. ఆయనకి 2 కుమారులు, ఒకడు మాట వినేవాడు, ఒక మాట విననివాడు. మాట వినేవాడు ఆయనతోనే ఉన్నాడు,
మాట వినని వాడు ఇల్లు వడ్డలు వెళ్ళిపోయినాడు. వానికి మారు మనసు పొంది తిరిగి వస్తున్నప్పుడు ఆ తండ్రి ఎంత ప్రేమతో కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టి స్వీకరిస్తున్నాడు. ఆ తండ్రి ఎవరి కొరకైతే ఇన్ని దినాలు కనిపెట్టినాడు, ఆయన దాహం తీరిపోయింది. తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంత సంతోషిస్తున్నాడు. అలాగే యేసు యొక్క దప్పిక తీరాలంటే నీవు యేసు ప్రభువును అంగీకరించాలి. యేసు ప్రభు ఆయన ఒక వరముగా నీకున్నాడు. ఆయన నీ దప్పిక తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మా నాన్నగారు, నేను చిన్నతనంలో నాకున్న అనుభవం ఏంటంటే, మా నాన్నగారు 21 రోజులు పెద్ద మహాకూడికలు పెట్టేది ఆ దినాల్లో, ఆ మహాసభలు. ఎందుకంటే అనేకులు ప్రభువుని నమ్ముకోవాలి. మా నాన్నగారికి ఒక దాహం ఉండేది ఏంటంటే ఆత్మల దాహం. ఆత్మలు ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభువుని నమ్ముకోవాలి, వారు నమ్ముకోవాలి, వీరు నమ్ముకోవాలి. అప్పులు చేసి, మరి మా అమ్మగారికి తెలియకుండా కూడా అప్పులు చేసేది ఆయన. అక్కడిక్కడ అప్పులు చేసేసి పెద్ద పందిరేసి 21 రోజుల కూడిక, కొన్నిసార్లు 40 రోజుల కూడిక. అదే నేను నేర్చుకున్నాను మా నాన్నగారి దగ్గర. లాంగ్ టైం పీరియడ్ అన్నమాట. అలా చేసి అనేక ఆత్మలు రక్షింపబడి బాప్టిజం తీసుకునేది. అయితే అప్పుడు సమర్పణరావు గారని ఒక దైవజనుడు, నాకు ఇంకా ఆయన గుర్తు, నేను చిన్నదాన్ని, ఆయన చాలా గొప్ప దైవజనుడు. మరి ఆయనతో పాటు ఒక టీం వచ్చేది దేవుని వాక్యం అందించడానికి. అయితే అప్పుడు ఈరోజు నాకెందుకో మరి ఆ సమర్పణ గారు దైవజనుడు పాడిన పాట నాకు జ్ఞాపకం వచ్చింది. దైవవరము జీవజలము త్రాగరారండి, దైవవరము జీవజలము త్రాగరారండి, దైవ పుత్రుని జీవధనము పొందరారండి, దైవ పుత్రుని జీవధనము పొందరారండి, దైవవరము జీవజలము త్రాగరారండి. పాపమనెడి మురికిలో పొర్లాడుచున్న మనుజుడా, పాపమనెడి మురికిలో పొర్లాడుచున్న మనుజుడా, స్వనీతి వలన దొరకదు ఆ గొప్ప రక్షణ ప్రియుడా, మరణ శిక్ష రాకమును పేరారండి, రారండి, 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 ఆ దైవవరము జీవజలము త్రాగరారండి. ధరణిలోన జలములెల్ల దేహ శుద్ధి కొరకేగా, సిలువలో నీ కొరకై యేసు కార్చిన రక్తము మాత్రమే, హృదయ శుద్ధి నీవగలదు. రారండి, 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 ఆ దైవవరము జీవజలము త్రాగరారండి. నీరు దాహమైన ఆయన కిచ్చెను చేదు జలమును, త్రాగి యేసు మనకిచ్చెను మధురమైన జలము, నిత్య జీవ జలము పొంద రారండి, 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 ఆ దైవవరము జీవజలము త్రాగరారండి. నమ్మికతో త్రాగినాడు దొంగ జీవజలమును, నీతి రక్త ప్రేమతో కార్చిన శుద్ధ రక్తము, క్రొత్త జన్మనీయగలదు. రారండి, 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 ఆ దైవవరము జీవజలము
త్రాగరారండి. ఓ పాపిని రక్షణ కొరకు త్రాగు జీవజలమును, రాదు రేపు ఇదే సమయము రక్షణ నొందుటకును. శాంతిమూర్తి యేసునొద్దకు త్వరగరా 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 త్వరగరా. దైవవరము జీవజలము త్రాగరా రండి. చూడండి, ఓ పాపి నీ రక్షణ కొరకు త్రాగు ఈ జీవజలాన్ని. రాదు రేపు ఇదే సమయం, రేపు నీ వశంలో లేదు. ఇదే రక్షణ పొందుటకు మిక్కిలి అనుకూలమైన సమయం. రక్షణ పొందుటకు ఆ శాంతిమూర్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ దాహాన్ని తీర్చుకోమని ఆహ్వానం. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, ఈరోజు సిలువలో నువ్వు పలికిన అమూల్యమైన 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. నీ దాహం ఏంటి, నీ దాహం దేని కొరకని ఆత్మీయ అర్థంతో కూడిన ఈ ప్రసంగాన్ని నీ ప్రజల ముందు ఉంచినాను. నువ్వు నాకు ఇచ్చిన మాటలు నీ ప్రజలతో పంచుకున్నాను. ఈ ఆధిక్యత నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్న ప్రతి వారి హృదయంలో నువ్వు పనిచేయమని కోరుతున్నాను. ఆ ఆత్మీయ దాహాన్ని తీర్చేవాడు ఈ లోకంలో ఎవడు లేడు, యేసు తప్ప. నాయనా, నువ్వు జీవ జలపు ఊటమై ఉన్న దేవుడు. నా జనులు 2 నేరములు చేసినారు, జీవ జలపు ఊటనైనా నన్ను విసర్జించినారు. బద్దలైన తొట్ల తట్టు తిరిగినారు, నీళ్లు నిలవని తొట్లను ఆశ్రయిస్తున్నారని ఇర్మియా 2:12లో మేము చూస్తున్నాము. జీవ జలపు ఊటనైనా నిన్ను విసర్జించకుండా, బద్దలైన తొట్ల తట్టు, నీళ్లు నిలవని తొట్ల తట్టు తిరగకుండా మాకు సహాయం దయచేయండి. నీవే మా దప్పిక తీర్చే దేవుడు తండ్రి. మరి తండ్రి నిమిత్తమే నువ్వు సిలువలో వేలాడి నువ్వు దప్పికొన్నావు. ఆ దప్పిక మేమందరము మారు మనసు పొందు వరకు ఆ దప్పిక నీలో తీరదు నాయన. ఆ దాహం నీకు తీరదు ప్రభువా. మానవులందరూ రక్షణ పొందాలని ఇచ్చేయిస్తున్నావు, మనుషులందరూ రక్షింపబడాలని నువ్వు ఇచ్చేయిస్తున్నావు. ఏ ఒక్కడు కూడా నశించొద్దని అంటున్నావు, అదే నీ దప్పిక. ఈ చిన్న వారిలో కూడా ఒక్కరు నశించకూడదని నువ్వు అన్నావు, అదే నీ దప్పిక. సర్వలోక పాప పరిహారార్థం నీ ప్రాణాన్ని పణంగా పెట్టడానికి నీవి లోకంలో వచ్చి మానవ రీతిగా ఇన్ని శ్రమలు, పటుబాధలు, ఇన్ని హింసలు, వేదనలు సిలువలో పడినావు మా నిమిత్తమేనైనా. అయినా మా ఖాళీ హృదయాలు నింపడానికి ప్రభువా, మా దాహం తీర్చడానికి, మా ఆకలి తీర్చడానికి నైనా నీవు చేసిన ఈ సిలువ కార్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దప్పిగొని వారులను నా యొద్దకు రండి, ఆకలి ఉన్న వారులను నా యొద్దకు రండి. మీ ఆకలి దప్పికలు నా యందు తీర్చుకోమని సెలవిచ్చిన దేవుడు నాయన వందనాలు చెల్లిస్తూ, ప్రతి హృదయంలో నీ వాక్యం పనిచేయాలని, పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు నిర్వహించమని, అనేకులు నీ తట్టు తిరగాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా
ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ